ప్రకాష్ రాజ్ ఈ పేరు తెలుసుగా ఆయన విలక్షణ నటుడు, మంచి వ్యక్తి అని అనుకుంటారు. కానీ నిజంగా ఈ మనిషి అంత సెల్ఫిష్నెస్ ఎవరికీ ఉండదు. ఈయన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నీతులు చెప్పేస్తాడు, కానీ ఈయన పాటించడు. రీసెంట్గా మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా, ఈయన మాట విననట్టుగా, అసలు ఎందుకు ఆయన ఏం చేస్తున్నారు, ఆయనకి ఏం తెలియట్లేదు, ఆయన ఎవరి గురించి పట్టించుకుంటున్నారు, సనాతన ధర్మం అంటారు, ఇంకొకటి అంటారు, అసలు ఏంటి ఆయన గురించి మాట్లాడడమే అనవసరం అన్నట్టుగా ఉంది. అంటే నిజంగా ప్రకాష్ రాజ్ గారికి మైండ్ పనిచేయట్లేదా ఏంటో తెలియట్లే. రీసెంట్గానే ఆ బెట్టింగ్ యాప్లకి సంబంధించి ఇప్పటికే అమ్మన బూతులు తిట్టుకుంటున్నారు అందరూ ఆయన. అంటే దేశాన్ని ఏదో ఉద్ధరించేస్తానని చెప్పినటువంటి ప్రకాష్ రాజు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం ఏంటి, ఎంతమంది జీవితాలని నాశనం చేసేసి ఉంటాడు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఎవరో ఆయన నచ్చి మెచ్చేవాళ్ళు, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు ఆ బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఎంతో డబ్బులు నాశనం చేసుకుని కుటుంబాలని రోడ్డు మీద వేసుకుని ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం, ఆ మాత్రం సొసైటీ మీద ప్రేమ అప్పుడు కనిపించలేదా? నీలాంటి వ్యక్తులు నీతులు ఎలా మాట్లాడబుద్ధి అవుతుందో అర్థం కాదు. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో నేషనల్ మీడియాకి అది కూడా ఇంకేముంది, వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్లకి ఈయన దగ్గర సమాధానం పక్కన పెడితే ఏం మాట్లాడుతాడు, ఈయనకి కూడా సంబంధం ఉండదు. ఏదేదో అడిగేస్తున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి అంటే ఆయన అనేది ఏంటంటే, ఒకసారి వినిపిస్తా, చెప్పడం కాదు వినిపించే ప్రయత్నం చేస్తా, దాంట్లో చూపించలేం కాబట్టి. That he has raised, that there should be a Sanatan Dharma Rakshana board which should. He has no vision, jobless yaar. Abhi kya karna hai? You have become a deputy chief minister. ఆయనకి నో విజన్, నో జాబ్లెస్ అట. ఈరోజు ఆయన గనక లేకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైపోయేది? ఆంధ్రప్రదేశ్ యువత నాశనం అయిపోయేవాడు. గత చెప్పాలంటే ఒక 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి డెవలప్ లేదు, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలే లేవు. మరి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఆలోచించే కదా, అవన్నీ నెరవేరాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలి, ఒక కంపెనీ రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టాలి, యువత ప్రతి సంవత్సరం చదువుకుని డిగ్రీలు పూర్తి చేసి బయటకు వచ్చేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కష్టపడి చదివించుకున్నటువంటి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడుతూ కూలీ నాలీ చేసుకుని ఇళ్ళు వాళ్ళకాడ అన్నీ అమ్మేసుకుని కూడా ఇబ్బందులు పడుతున్నారు గత 5 ఏళ్లుగా. వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని ఆయన ఒక బలమైనటువంటి యుద్ధం చేసి, ఒక జగన్మోహన్ రెడ్డి అని ఒక అరాచక వాదాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పి దింపి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టబట్టే కదా ఆంధ్రప్రదేశ్కి రోడ్లు వచ్చాయి, అనేక కంపెనీలు రావటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇచ్చింది, అటు ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇచ్చింది. ఇవన్నీ ఈ మనిషికి కనిపించట్లేదా, వినిపించట్లేదా ఏంటి? అసలు ఈయన మాట్లాడేదానికి టైం వేస్ట్ అంట. సనాతన ధర్మం గురించి మాట్లాడితే టైం వేస్ట్ అంట. అదే సనాతన ధర్మం గురించి తమిళనాడులో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, అక్కడ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే అతన్ని గ్రేట్ అని చెప్పి పొగడ్డం. అంటే హిందువుల మీద ఎందుకంత ద్వేషం నీకు? పవన్ కళ్యాణ్ మీద ఎందుకంత ద్వేషం నీకు? పవన్ కళ్యాణ్ నీకు మా ఎలక్షన్స్లో ఇక్కడ తెలుగువాడివి కాకపోయినా సరే నీకు సపోర్ట్ ఇచ్చినందుక ఇంత దారుణమైనటువంటి మనిషి వ్యక్తిత్వం ఏంటి నీది? అసలు నిజంగా ప్రకాష్ రాజ్ ఒక విలక్షణ నటుడి కాదు, ఒక విలక్షణ వ్యక్తిత్వం కూడా.